So we are thankful to God for allowing us to have one more month. We are meeting the first week of every month. ప్రతి నెల మనం మొదటి వారంలో కలుసుకోవడానికి దేవుడు మరొక నెలని మనకి దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. Yeah. God is good. దేవుడు చాలా మంచివాడై ఉన్నాడు. He cares for us. మన గురించి జాగ్రత్త వహించేవాడుగా ఉన్నాడు. He is our father. ఆయన మనకు తండ్రి. He is our shepherd. మన కాపరి అయి ఉన్నాడు. Yeah. For this evening time, we like to meditate a few verses in the book of Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోంచి కొన్ని వచనాలు ఈ సాయంకాల సమయంలో ధ్యానం చేద్దాం. Yeah. We'll take Philippians chapter 1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. Yeah. So the Philippians, who wrote Philippians? ఫిలిప్పీలకు రాసిన పత్రికని ఎవరు రాశారు? It is Paul, Apostle Paul. అది అపోస్తలుడైన పౌలు రచించాడు. See, before Christ was born, we have heard in our history about the great king, great Alexander. యేసుక్రీస్తు జన్మించడానికి ముందు మనం చరిత్రలో మనం చూసేది ఏంటంటే ఆ గొప్ప రాజు అయినటువంటి అలెగ్జాండర్ గురించి మనం చదువుతాం. Yeah, he wanted to conquer the world. ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని జయించాలని ఆశించాడు. His father was Philip II. అతని తండ్రి రెండవ ఫిలిప్ అని పిలువబడ్డాడు. It was his father, Alexander's father. అలెగ్జాండర్ యొక్క తండ్రి ఆయన. So he came to Macedonia, a country then, and he built this city called, he built a city. ఆయన మాసిదోనియా ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించాడు. And he called that name by his name. He called that city by his name. అక్కడ ఆ పట్టణాన్ని ఆయన పేరుతోనే దాన్ని పిలవడం మొదలు పెట్టారు. That's why it is called as Philippians. అందుకనే ఆ ప్రాంతాన్ని ఫిలిప్పి అని పిలిచారు. Yeah. So now this same city is located in a place called North Macedonia. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతం ఉత్తర మాసిదోనియా ప్రాంతంలో ఉంది, ఫిలిప్పి అనే ప్రాంతం. Yes. And Paul was going to Asia, to different places for ministry. పౌలు ఆసియాలో పరిచర్య నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు. And we read that history in Acts chapter 16. మనము ఆ చరిత్రని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో చదువుతాం. Acts chapter 16. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము. Paul wanted to go to few places in Asia. ఆసియాలో కొన్ని ప్రాంతాలని పౌలు సందర్శించాలని ఆశించారు. And he was prevented by the Holy Spirit. అక్కడ పరిశుద్ధాత్మ చేత ఆయన అడ్డగించబడ్డారు. We read that in Acts chapter 16 and verse 7. 16వ అధ్యాయము అపోస్తల కార్యాలు 7వ వచనంలో చూస్తాం అది. And they were about to go to Bithynia, but the Spirit of God didn't permit them. వాళ్ళు 6వ వచనం చివరిలోంచి చూస్తాము, ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. Then they came to a place called Troas in 8th verse. 8వ వచనంలో చూసినట్లయితే అంతటి వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చారు. And there in the night time probably Paul was praying. అక్కడ రాత్రి సమయంలో పౌలు ప్రార్థిస్తూ ఉండొచ్చు. Lord, why you prevented us from going to Bithynia, and what is your will? We don't know, Lord. ప్రభువా, బెతనియాకు వెళ్ళకుండా మమ్మల్ని ఎందుకు అడ్డగించారు? మీ చిత్తం ఏంటో మాకు తెలియదు ప్రభువా అని ప్రార్థించుండొచ్చు. Then he had a vision. అప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. There was a person came from Macedonia. మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చినట్టుగా అతను దర్శనాన్ని చూశాడు పౌలు. And in the vision he is telling, please come to Macedonia and help us. ఆ దర్శనంలో అతను చెప్తున్నాడు, నీవు మాసిదోనికి వచ్చి మాకు సహాయం చేయమని అతను వేడుకొనుచున్నట్లు. Then 10th verse, he had an assurance that God is calling him to Macedonia. 10వ వచనంలో ఆయనకి అక్కడ నమ్మకం కుదిరింది ఏంటంటే దేవుడు మాసిదోనియాకి ఆయన పిలుస్తున్నాడని. And then through ships he went to 2 harbors and then he landed in Macedonia. తర్వాత చూసినట్లయితే అతను ఓడ ఎక్కి 2 ప్రాంతాల గుండా అతను మాసిదోనియాకి వెళ్ళినట్లుగా చూస్తాం. And he was staying there. అక్కడ నివసించాడు ఆయన. And every place he goes, he would seek if there is any temple or synagogue of Jewish people. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన సాధారణంగా చేసేది ఏంటంటే అక్కడ ఏమైనా సమాజ మందిరం కానీ దేవాలయం కానీ ఉందేమో అని చూస్తాడు. And then he would request the people, I want to share the word of God. Will you permit me?
అక్కడికి వెళ్ళి ఆ ప్రజల్ని ఆయన కోరతాడనమాట. ఏమనంటే, నేను ఇక్కడ దేవుని వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను, నాకు అనుమతిస్తారా అని. Yeah, here Paul and Silas went. Probably Silas would have approached some people telling that, no, we have a Apostle Paul, our leader. He wants to preach in the synagogue. ఇక్కడ పౌలు శీలు వెళ్ళడం మనం చూస్తాము. శీల కొంతమంది కొంతమంది ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మా నాయకుడు పౌలు అని ఆయన ఉన్నాడు, ఆయన కొంత వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాడని కొంతమంది ప్రజల్ని ఆయన అడిగి ఉండొచ్చు. Yeah, he would ask, he wants to speak about God. ఆయన అడుగుండొచ్చు ఏంటంటే, ఈ పౌలు దేవుని గురించి మాట్లాడటానికి ఆశపడుతున్నాడు అని. Then only they will permit. ఎందుకంటే అప్పుడు మాత్రమే వాళ్ళు అనుమతిస్తారు కాబట్టి. And Paul would share the ways of salvation through Jesus Christ, his death on the cross and his resurrection. ఆ విధంగా పౌలు అక్కడ యేసుక్రీస్తు గురించి సువార్త, ఆయన జీవము, అలాగే ఆయన మరణం, శిలువ మీద ఆయన మరణం, పునరుద్ధానాన్ని ఆయన అక్కడ ప్రచురపరిచి ఉంటాడు. And some people were surprised to hear the gospel. అక్కడ సువార్తను విని చాలా మంది ఆశ్చర్యచకితులై ఉంటారు. They want to listen more about this gospel. కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువగా ఈ సువార్తను గురించి వినాలని ఆశపడ్డారు. But some people were disturbed. కానీ కొంతమంది మాత్రం అక్కడ వాళ్ళు కలవరం చెందారు. Why he is bringing a new gospel, new doctrine like Jesus and all? We don't believe. ఎందుకు ఇతను కొత్త సిద్ధాంతాలను తీసుకొస్తున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, వీటిని మేము నమ్మము అన్నారు. So they will become upset and there will be a chaos and confusion in the synagogue. వాళ్ళు ఎంతో అభ్యంతరం చెందారు. తర్వాత అక్కడ ఆ సమాజ మందిరంలో కలవరం, గందరగోళం ఏర్పడ్డాయి. Then he will quietly come out, and those people who want to listen to him, they come out and they would leave the synagogue and they start gathering as a church. అక్కడ నుంచి నెమ్మదిగా పౌలు తిరిగి వెనక్కి వచ్చేసేవాడు. ఎవరైతే పౌలుని నమ్మారో వాళ్ళు మాత్రం పౌలుతో పాటు కొంత సమాజ మందిరం నుంచి విడిగా వచ్చి వాళ్ళు పౌలు చెప్పే బోధలు వింటా ఉండేవాళ్ళు. Most of the ministries were like that. పరిచర్యలు అన్ని కూడా చాలా వరకు అలాగే జరిగాయి. Yeah, most of the churches were formed like that. అలాగే సంఘాలు నిర్మించబడ్డాయి. So in Philippi, he is searching if there is any synagogue, Jewish synagogue. అలాగే ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అక్కడ యూదుల సమాజ మందిరం ఏమైనా ఉందామా అని వెతుకుతా ఉన్నాడు. He could not find one, maybe in the city of Philippi. ఫిలిప్పీ నగరంలో అక్కడ ఎక్కడ కూడా ఒక్క సమాజ మందిరం కూడా అతను కనుగొనకపోయి ఉండొచ్చు. So somebody would have told that, in the riverside, some people used to gather for prayer. అక్కడ కొంతమంది అతనికి చెప్పుండొచ్చు, అక్కడ నదీ ప్రాంతం పక్కన కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి కూడుకుంటూ ఉన్నారు. Because 13th verse says that they have been praying. This was a practice. Every week they gather near the riverside. 13వ వచనంలో మనం చూస్తే, విశ్రాంతి దినము గవిని దాటిన నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి. Okay, Paul wanted some people to preach the gospel, so he went to the riverside and he started preaching the gospel to those people. కాబట్టి పౌలు కొంతమందికైనా సువార్తను చెప్పడానికి ఆశించి ఆ నదీ తీరానికి వెళ్ళాడు, కొంతమందికైనా సువార్త చెప్పొచ్చని. And there was one sister, her name is Lydia. అక్కడ లూదియా అను ఒక దైవభక్తి గల స్త్రీని ఆయన కనుగొన్నారు. She was a businesswoman. ఆమె ఒక వ్యాపారస్తురాలు. And when she was listening, we read in 14th verse, God opened her heart. 14వ వచనంలో చూస్తాము, ఆమె ఈ సువార్త వింటున్నప్పుడు ప్రభువు ఆమె హృదయమును తెరచెను. Then immediately she took baptism. వెంటనే ఆమె బాప్తిస్మం తీసుకున్నట్టుగా చూస్తాం. And she requested Paul, please come to our house. If you believe that we are also children of God, we have accepted Jesus Christ, please come to our house. అక్కడ ఆమె కోరుతుంది పౌల్ని, రండి దయచేసి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో నివసించండి, మేము కూడా దేవుని బిడ్డలమే అని అడుగుతుంటాను. So Paul wanted to encourage them, so he went to their house. కాబట్టి పౌలు ఆమెను ప్రోత్సహించడానికి ఉద్దేశించి ఆమె ఇంటికి వెళ్ళాడు. So maybe probably the first prayer meeting started in Lydia's house. కాబట్టి ఆ ఫిలిప్పీ ప్రాంతంలో మొట్టమొదటి ప్రార్థనా కూడిక లూదియా ఇంటిలో జరిగిందని అనుకోవచ్చు మనం. And whenever Paul was going to Lydia's sister's house, one young girl used to say something. అక్కడ ఈ లూదియా సహోదరి వాళ్ళ ఇంటికి పౌలు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక యవనస్తురాలు మాట్లాడుతూ ఉంది. She was a slave girl, but she was possessed with an evil spirit. ఆమె ఒక దాసిగా ఉంది, కాకపోతే ఒక దయ్యం చేత పట్టబడింది ఆమె. And it was telling, these people are bond servants of the Most High God, who are proclaiming to you the way of salvation. 17వ వచనంలో తను ఏం చెప్తుందంటే, పౌలు ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. She was telling this many days. ఇది చాలా రోజులుగా ఆ చిన్నది చెప్తూ వస్తుంది. Paul didn't take it seriously in the beginning. మొదట్లో పౌలు దీన్ని తీవ్రంగా తీసుకోలేదు. But then he commanded in the name of Jesus
that the spirit would leave her. తర్వాత ఆ గద్దించాడు పౌలు ఆ దయ్యాన్ని, దాన్ని విడిచిపెట్టెళ్ళమని. 18th verse. 18వ వచనంలో చూస్తాం. Yeah, the spirit left her. ఆ ఆ దయ్యము ఆమెను వదిలిపోయింది. Then she was not foretelling with the spirit of divination. ఈ దురాత్మ చేత సోది చెప్పడం చేత ఆమె సంపాదన తీసుకొచ్చేది యజమానికి ఇప్పుడు ఆపేసింది తన చేయడం. The profit was lost. యజమానులు ఆ లాభాన్ని కోల్పోయారు. And their masters, they became very angry with Paul, and they beat him and took him to the officers, charged them and put them in prison. ఆమె యజమానులు పౌలుని శీలను లాక్కుని వెళ్ళారు, కొట్టారు, తర్వాత అతని మీద కేసు పెట్టి అతన్ని జైల్లో పెట్టారు. See, 22nd verse, they were beaten with rods. 22వ వచనంలో చూసినట్లయితే వారిని కర్రలతో కొట్టినట్టుగా చూస్తాం. Yeah, rods means maybe some iron rods. ఇక్కడ అంటే కొట్టబడ్డం అంటే ఒక ఐరన్ రాడ్ తో వాళ్ళు కొట్టి ఉండొచ్చు. And 24th verse, we read that their feet were fastened in the stocks. 24వ వచనంలో చూస్తే వారి కాళ్లకు బొండ వేసి బిగించారు. What is the stock? ఈ బొండ వేయడం అంటే ఏంటి? There will be two wooden bars. ఇక్కడ రెండు చెక్క ఉంటాయి, రెండు చెక్కలు ఉంటాయి. They'll put their legs inside. ఆ రెండు చెక్కల మధ్యలో వాళ్ళు కాళ్ళు పెడతారు. And they will tightly lock it. ఆ రెండు చెక్కల్ని గట్టిగా బిగించేస్తారు. And this will be raised. కాళ్ళు అవి ఆ రెండు చెక్కల ఈ స్థితి అనేది పైకి లేపబడుతుంది. And they'll be lying down with the part of their back. ఈ వీళ్ళు ఎలా పడుకుని ఉంటారంటే కొంత భాగం పైకి లేచినట్టుగా పడుకుంటారు, వాళ్ళ వెనక భాగం పైకి లేస్తుంది. I don't know how many days they were like that. ఏ విధంగా ఎన్ని రోజులు అలా ఉన్నారో నాకు తెలీదు. But night time probably they didn't get sleep. రాత్రిపూట వాళ్ళకి నిద్ర పట్టి ఉండకపోవచ్చు. So Paul and Silas, they said, okay, we'll start singing some songs. ఇప్పుడు పౌలు శీలలు ఏమనుకున్నారంటే సరే మనం పాటలు పాడదామని అనుకున్నారు. When they started singing, there was an earthquake and all the chains were released. వాళ్ళు అక్కడ పాటలు పాడడం ఆరంభించగానే అక్కడ ఒక గొప్ప భూకంపం కలిగి ఆ సంఖ్యలన్నీ తెగిపోయాయి. We read that in 26th verse. మనం అది 26వ వచనంలో చూస్తాం. And the jailer awoke and saw that the prison doors were opened. He thought something wrong. The prisoners escaped. He wanted to commit suicide. 27వ వచనంలో చూస్తే అక్కడ చెరసాల నాయకుడు ఇది జైల్లో ఇవి చెరసాల తలుపులు తెరిచి ఉండటం చూస్తే అందరూ పారిపోయి ఉన్నారు అనుకుని కత్తి దూసి తనని చంపుకోపోతాడు. Paul cried out with a loud voice, we are here only, don't harm yourselves. అప్పుడు పౌలు బిగ్గరగా చెప్తాడు, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎవరూ పారిపోలేదు, నిన్ను నువ్వు హింసించుకోవద్దు అని చెప్తాడు. And then the jailer was asking Paul. అప్పుడు ఆ చెరసాల నాయకుడు చెప్తూ ఉన్నాడు, పౌలుని అడుగుతున్నాడు. He saw something different in their lives. వాళ్ళ జీవితాల్లో ఏదో వ్యత్యాసంగా గమనించాడు ఇతను. Maybe he would have heard the gospel through Paul before that. దానికంటే ముందు ఈ సువార్తని పౌలు ద్వారా విని ఉంటాడు చెరసాల నాయకుడు. So he was asking, sirs, what must I do to be saved? కాబట్టి 31వ వచనంలో అతను అడుగుతున్నాడు, ప్రభువుని నేనేమి చేయవాలని, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అయ్యలారా అని అడుగుతున్నాడు. 30. And they got saved and they took baptism. అక్కడ వాళ్ళు రక్షణ పొందారు, తర్వాత బాప్తిసం కూడా పొందుతారు. And probably this jailer would have been the elder of the church at Philippi. కాబట్టి ఈ ఫిలిప్పి సంఘంలో ఈ చెరసాల నాయకుడే అక్కడ సంఘ పెద్ద అయి ఉండొచ్చు. Yeah. And Philippi church became a full-fledged church. ఆ విధంగా ఫిలిప్పి సంఘం అనేది అన్ని సమకూరిన సంఘంగా ఏర్పడింది. Why do I say that? దాన్ని ఏ విధంగా మనం ఆ మాట చెప్పగలం? Because when we read the first verse, మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే Paul is telling to all the saints in Christ Jesus who are at Philippi. ఫిలిప్పీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకు అని రాస్తున్నాడు. Including the overseers and deacons. అధ్యక్షులకు, పరిచారకులకు, దాసులకు కూడా. Yeah, nowadays we call elders and facilitators. అధ్యక్షులు, పరిచారకులను మనం ఈ రోజు పెద్దలు అలాగే సహాయకులను పిలుస్తున్నాం. So the first person, Lydia, she was gripped by the truth, and then this jailer came, and slowly people from the palace who are working, many started coming to this church. మొదటిగా లూదియా అనే స్త్రీ రక్షించబడిన తర్వాత ఈ చెరసాల నాయకులు, ఆ విధంగా ఎంతో మంది అక్కడ
పెద్దలు వాళ్ళు అక్కడ రక్షించబడుతూ ఈ సంఘానికి తీసుకురాబడ్డారు. See, God's ways of forming a church are very amazing. సంఘాన్ని నిర్మించటం అనే విధానంలో దేవుని యొక్క పద్ధతులు చాలా అద్భుతంగా ఉంటాయి. And Paul is appreciating the Philippians ఇక్కడ ఫిలిప్పీల్ని ఆయన అభినందిస్తున్నాడు పౌలు ఇక్కడ. because they were not ashamed that Paul was in prison. ఎందుకంటే పౌలు చెరసాల్లో ఉన్నందుకు వాళ్ళు సిగ్గుపడలేదు. Yeah, they were not ashamed. వాళ్ళు సిగ్గుపడలేదు. They were sharing the gospel. వాళ్ళు సువార్తను పంచుతూ ఉన్నారు. But some were sharing the gospel out of jealousy and competition against Paul. కానీ కొన్ని చోట్ల అయితే మాత్రం పౌలుని బట్టి అసూయ చెంది కొంతమంది సువార్తను ప్రకటించడం చూస్తాం. That means they wanted to draw the people from Philippi to their church and they want to disturb the work of Paul. అంటే దీని అర్థం ఏంటంటే కొంతమంది ఈ పౌలు యొక్క పనిని డిస్టర్బ్ చేయాలని ఆశపడి వాళ్ళ సంఘానికి పౌలు ఫిలిప్పి సంఘంలో నుంచి ఆకర్షించుకోవడానికి చేసిన పని. But you know what is the mind of Paul? పౌలు యొక్క మనస్సు ఏంటో తెలుసా? Yeah, we read in the first chapter 16th verse. మొదటి అధ్యాయం 16వ వచనంలో చూస్తాం మనం. Yeah. He says, knowing that I am appointed for the defense of the gospel, some people cause me distress in my imprisonment. 17th verse. 15-17 కలిసి ఉన్నాయి. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని. But then he says, somehow Christ is preached, I am rejoicing. ఏదో ఒక విధంగా ఇక్కడ క్రీస్తును ప్రకటిస్తున్నారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. So that is the mark of a man of God. అది ఒక దైవజనుడైన వ్యక్తికి ఉన్నటువంటి ఒక సూచన. Some people are jealousy against Paul. కొంతమంది పౌలు పట్ల అసూయ కలిగి ఉన్నారు. And they are also still doing ministry. అయినప్పటికీ వాళ్ళు పరిచర్య చేస్తా ఉన్నారు. But they will not be approved by God. కానీ వాళ్ళు దేవుని చేత ఆమోదించబడిన వాళ్ళు కాదు. How can God approve somebody who has got jealousy? అసూయ కలిగిన వాళ్ళని దేవుడు ఏ విధంగా ఆమోదిస్తారు? But what they speak is the God's word they speak. అయితే వాళ్ళు మాట్లాడేది మాత్రం దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నారు. God is interested in people. దేవుడు ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు కదా. God loves people. దేవుడు ప్రజల్ని ప్రేమిస్తాడు. So God saves them. కాబట్టి దేవుడు ప్రజల్ని రక్షించుకుంటాడు. And Paul is happy. కాబట్టి ఆ విధంగా పౌలు సంతోషంగా ఉన్నాడు. Okay, let somehow this gospel be preached. ఏదో విధంగా ఈ సువార్త ప్రకటించబడుతుంది కదా అని అనుకున్నాడు. Even now it is happening. Many people preach gospel, but they have jealousy, competition, pride. ఈవెన్ ఈ రోజుల్లో కూడా చాలా మంది పరిచర్య చేస్తున్నారు, సువార్తను బోధిస్తున్నారు. అయితే వాళ్ళు అసూయ చేత, గర్వం చేత, పోటీ తత్వం చేత బోధిస్తున్నారు. But we need not get disturbed. కానీ మనం దాన్ని బట్టి కలత చెందకూడదు. But we have to pray for them. Lord, save them. వాళ్ళని కూడా ప్రభు రక్షించాలని మనం వారి కోసం ప్రార్థన చేయాలి. But Paul says that some people are preaching out of love and some people are preaching out of jealousy, but I am rejoicing. అక్కడ పౌలు ఏం చెప్తున్నాడు? కొంతమంది శుద్ధ మనసుతో ప్రేమ చేత చేస్తున్నారు, కానీ కొంతమంది అసూయ చేత ఈ సువార్తను బోధిస్తున్నారు. ఆయన నేను సంతోషంగా ఉన్నానని చెప్తున్నాడు. And 19th verse he says, this will turn out for my deliverance through your prayers and the provision of the Spirit of Jesus Christ. ఇక్కడ 19వ వచనం చూసినట్లయితే, నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణమైన ధైర్యంతో బోధించుకున్న నా బ్రతుకు మూలంగానే సరే, చావు మూలంగానే సరే, క్రీస్తు నా శరీరం ముందు ఘనపరచబడాలని చూస్తున్నాడు. So what he says is that I am keeping my heart pure. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నా హృదయాన్ని నేను పవిత్రంగా ఉంచుకుంటున్నాను అంటున్నాడు. My life or my death, I want Christ to be exalted. చావు మూలంగానైనాను లేదా బ్రతుకుట మూలంగానైనాను నేను దేవుని ఘనపరచాలనుకుంటున్నాను. Yeah, what a good heart he has got. ఎంత మంచి హృదయం అతను కలిగి ఉన్నాడు. Whether it is difficulty leading to death or deliverance from the prison, I want to exalt Christ. అది మరణానికి తీసుకెళ్లేంత కష్టమైనా కానివ్వండి, లేకపోతే దేవుని వైపుగా విడుదల పొందేదైనా కావచ్చు, నేను క్రీస్తుని ఘనపరచాలనుకుంటున్నాను. Yeah. And then we read 9th verse and 10th verse. Which chapter, brother? First chapter. 9-10 వచనాలు చూసినట్లయితే, I'll read the verse. And this I pray that your love may abound still more and more in real knowledge and all discernment, so that you may approve the things that are excellent, in order to be sincere and blameless until the day of Christ.
9, 11 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవజ్ఞానంతో కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవుని మహిమకు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకుని వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని Yeah. ప్రార్థించుచున్నాను. So he says about love, ఇక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు పౌలు. and the love should abound. ప్రేమ తెలివితో సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడి ఉండాలి. How the love abounds? ఇది అభివృద్ధి కూడా పొందాలి. ఏ విధంగా అభివృద్ధి పొందాలి? The real knowledge of God and in discernment. ఈ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ వివేచనతోనూ ఇది అభివృద్ధి చెందాలి ప్రేమ. Yeah, when I say that I know God more and more, నేను దేవుని గురించి నేను ఎక్కువగా ఎరిగి ఉన్నాను అని చెప్తున్నప్పుడు I should have love for others. నాకు ఇతరుల పట్ల ప్రేమ అనేది ఉండాలి నాలో. Paul is talking from his life. పౌలు తన సొంత జీవితం నుంచి మాట్లాడుతున్నాడు. Yeah, some people are in competition with me, some are jealous, but I love them. కొంతమంది అసూయ చేత నా పట్ల పోటీ కలిగి ఉన్నారు, కానీ నేను వారిని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. But that love is supported by the knowledge of God. అయితే ఆ ప్రేమ దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి అది సమర్థించబడుతుంది, బలపరచబడింది. Not only that, as I grow in love, I love to grow in discernment. అదొకటే కాదు కానీ ఆ ప్రేమలో ఎదగాలి, అలాగే ఆ ప్రేమలో వివేచన కలిగి ఉండాలి. And because of his discernment, he could find out that they are preaching out of jealousy. ఎందుకంటే ఆ ప్రేమ తెలివితో కూడుకున్నప్పుడు అవతల వాళ్ళు బోధించేది అసూయను బట్టి బోధించుతున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. So my dear brothers and నా sisters, ప్రియ సహోదరులారా, if you want to grow in the love of God, దేవుని యొక్క ప్రేమలో మీరు ఎదగాలనుకున్నట్లయితే we need to have discernment. దానికి మనకి వివేచన, తెలివి కావాలి. Discernment is very, very important in our Christian life. మన క్రైస్తవ జీవితంలో వివేచన, తెలివి అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయం. Yeah, it is a power to see what is not evident to the common man. ఇది మామూలు సాధారణమైన వ్యక్తులు చూడగలిగే వాటిని చూడలేని వాటిని చూస్తుంది వివేచన. Yeah, it is not revealed to an average mind, ఒక సాధారణమైన మనస్సుకి ఇది ప్రత్యక్షపరచబడదు. but we are able to discern. కానీ క్రైస్తవులమైన మనం దాన్ని వివేచించగలం. We should be able to discern. మనం వివేచించగలం. Yeah, maybe in the Philippi, many were happy that so many people are preaching the gospel. ఫిలిప్పీలో చాలా మంది సంతోషంగా ఉండుండొచ్చు, ఎందుకంటే చాలా మంది వ్యక్తులు దేవుని పరిచర్య చేస్తూ వాక్యాన్ని బోధిస్తున్నారు. But Paul had discernment. కానీ పౌలుకి మాత్రమే వివేచన ఉండింది. He says they are not preaching out of the love of God, they are preaching out of competition and jealousy. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రజలు స్వార్థని బోధిస్తున్నారు ప్రేమను బట్టి కాదు కానీ అసూయను బట్టి బోధిస్తున్నారు అని. So the discernment is to find out the hidden evil in others, వివేచన అంటే ఏంటంటే ఇతరుల్లో ఉన్నటువంటి దాగి ఉన్న చెడుని, to identify the hidden good in others. అలాగే మరుగై ఉన్న మంచిని కూడా గమనించడం. How that will come? అది ఏ విధంగా వస్తుంది వివేచన? First, I love to find out what is hidden in me. మొదటిగా నాలో ఏమి దాగి ఉంది అనేది నేను గ్రహించాలి. The hidden things which are bad in me. నాలో ఉన్నటువంటి చెడ్డ సంగతులు. I love to ask God, Lord, please remove it. నేను దేవుని అడగాలి, ప్రభువా వాటిని తీసివేయండి నా నుంచి. Lord, in the ministry, I have a competition with my co-elder, Lord. Please reveal it to me. I don't want to have it, Lord. పరిచర్యలో నాతోటి సహ పెద్దతో నాకేమైనా పోటీ ఉందా, ప్రభువా దాన్ని తీసివేయండి అని అడగాలి. Maybe you feel that the other person is not preaching in a good spirit. He is not having the right spirit. నువ్వు అనుకుండవచ్చు అవతల బోధించే వ్యక్తి మంచి ఆత్మతో, సరైన ఆత్మతో బోధించట్లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. But like Paul, are you able to rejoice? Lord, yeah, somehow your word is preached. కానీ పౌల్లాగా నువ్వు చెప్పగలుగుతున్నావా, ప్రభువా ఏదో విధంగా నీ సువార్త బోధించబడతా ఉంది. That's a discernment of Paul. అది పౌలుకున్నటువంటి వివేచన. Yeah, we see some of the people who had good discernment and who don't have good discernment. మనం కొంతమంది వ్యక్తులను చూస్తాం, ఎవరికైతే మంచి వివేచన ఉంటుందో, ఎవరికి వివేచన ఉండదో. In the Garden of Eden, devil is coming and telling Adam and Eve, you can become like God. ఏదైనా వనంలో అపవాది ఆదాము దగ్గరికి వచ్చి చెప్తున్నాడు వాళ్ళకి, మీరు దేవుని వలె అవుతారు అని. Your eyes will be opened. మీ కన్నులు తెరవబడతాయి. And Adam and Eve, they don't have the discernment. అక్కడ ఆదాము అవ్వలకి వివేచన లేకుండింది. They didn't have the discernment. This one is a devil, is telling lie. ఇతను అపవాది, అతను అబద్ధాలు చెప్తున్నాడు అని వివేచన వాళ్ళకి లేకుండింది. So they failed to discern and that led to their failure.
వాళ్ళు వివేచించడంలో విఫలయ్యారు కాబట్టి వాళ్ళు విఫలైపోవడానికి కారణమైంది. What a sad thing it is. అది ఎంతో విచారకరమైన విషయం. If we don't have discernment, మనకి వివేచన లేనట్లయితే we may be deceived. మనం మోసపోతాం. We have to be very, very careful. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. When when the disciples were asking Jesus, what are the signs of the last days? ఇప్పుడు శిష్యులు యేసు ప్రభువుని అంత్య దినాల్లో సూచనలు ఏంటి అని అడిగినప్పుడు Jesus was telling this thing. యేసు ప్రభు ఇలా చెప్తున్నారు. The last days there will be a lot of false prophets, false apostles, and you have to be very careful. Don't be deceived. అంత్య దినాల్లో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, కాబట్టి మీరు మోసపోకుడి అని చెప్తున్నారు. So the words are same. Coming to Adam and Eve, you can be like God. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చిన మాటలు ఏంటి? మీరు దేవుని వలె ఉండొచ్చు. Same words one come from heaven, another comes from hell. ఇవే మాటలు పరలోకం నుంచి వస్తాయి, అలాగే నరకం నుంచి కూడా వస్తాయి. So we may hear the same truth. ఒకే సత్యాన్ని మనం వినొచ్చు. But what is the source? We have to discern. అది మూలం ఏంటి అనే దాన్ని మనం వివేచించాలి. Is it coming from hell or heaven? అది నరకం నుంచి వస్తుందా లేదా పరలోకం నుండి వస్తుందా? Is it the devil telling or God telling? అది దేవుడు చెప్తున్నాడా లేకపోతే అపవాది సాతాను చెప్తున్నాడా? Sometime back, a godly person was telling one example. కొంత సమయం క్రితం ఒక దైవజనుడైన వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. He preached and he came back to his room and he was very tired and he was just praying to God. ఆయన బోధించి ఒక చోట, తర్వాత తన గదికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎంతో అలసిపోయాడు. And some voice was telling, your preaching was not good today. It was not good. It was bad. It was bad. ఏదో ఒక ఆయనకు స్వరం వినపడతా ఉంది, నువ్వు మాట్లాడింది, నువ్వు బోధించింది వాళ్ళ సరైనది కాదు, ఇది చాలా చెడ్డది అని. It comes like thoughts in our mind. అది మన మనసులో మాటల్లాగా, ఆలోచనలాగా వస్తూ ఉంటుంది. You are not a good preacher. నువ్వు ఒక మంచి బోధకుడు కాదు అని. Better don't preach. నువ్వు అసలు బోధించకుండా ఉండటమే మంచిది. He got so discouraged. ఎంతో నిరుత్సాహానికి గురయ్యాడు. And there was another voice. అక్కడ ఈ వేరే స్వరం వినపడతా ఉంది. Look back, who is telling? వెనక్కి చూడు, ఎవరు మాట్లాడుతున్నారు? When it turned, a black figure was going. వెనక్కి తిరిగి చూస్తే ఒక నల్లటి ఆకారం వెళ్తూ ఉందట. That's a devil coming and telling. అది అపవాది, దుష్టుడు చెప్తా ఉన్నాడు వచ్చి. That day he understood the difference between the voice of God and the voice of the devil. ఆ రోజు ఆ బోధకుడు గ్రహించారు ఏది సాతాను దుష్టుడి నుంచి వచ్చే స్వరము, లేదు ఏది దేవుని నుంచి వస్తుంది. The voice of the devil will always discourage us, will condemn us. అపవాది నుంచి వచ్చే స్వరం ఎప్పుడూ కూడా మనం నిరుత్సాహపరుస్తుంది, శిక్షా విధికి గురి చేస్తుంది. There will not be any hope. అక్కడ ఎలాంటి నిరీక్షణ ఉండదు మనం. But when God speaks, there will be encouragement and there will be love. కానీ దేవుడు గనుక మాట్లాడితే అక్కడ ప్రోత్సాహం ఉంటది, అలాగే ప్రేమ కూడా ఉంటుంది. So failure to discern leads to death. అలాగే వివేచించడంలో మనం విఫలం కనుక అయితే అది మరణానికి దారితీస్తుంది. Failure to discern leads us away from God. వివేచించడంలో విఫలం కనుక అయితే దేవుని నుంచి కూడా మనం దూరంగా జరిగిపోతాం. And what are some of the things which prevents us to have this discernment? వివేచనని లేకుండా కోల్పోవడానికి ఏవి కారణాలు అవుతాయో చూద్దాం. Yeah, that is selfishness. అది మొదటిగా అది స్వార్థమైంది. Yeah, when devil told Adam and Eve, oh, I want to make you like God, your eyes will be opened, you will be blessed, you. That is, when you have selfishness, you will be deceived. అపవాది దుష్టుడైన సాతాను ఆదాము అవ్వలకి మీరు దేవుని వారే అవుతారు, మీరు అవుతారు అని మన గురించి ఎక్కువగా మనం ఆలోచించుకుంటే మనం మోసపోతాం. There was another person in the scriptures. We read in Genesis chapter 27. లేఖనాల్లో ఆదికాండం 27వ అధ్యాయంలో మరొక వ్యక్తిని మనం చూస్తాం. Yeah, he was a very aged man. ఆయన ఎంతో వృద్ధుడైన వ్యక్తి. And he almost lost his sight. ఆయన తన కనుదృష్టి అప్పటికే పోగొట్టుకున్నాడు. I'll read the first verse. Genesis chapter 27 and verse 1. ఆదికాండం 27వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. Now it came about when Isaac was old and his eyes were too dim to see. He called his older son Esau and said to him, my son, and he asked him, I am very old. Please go to the field, hunt game for me and prepare a savory dish for me, such as I love, and bring it to me that I may eat, so that my soul may bless you before I die. 27వ వచనం మొదటి అధ్యాయంలో చూసినట్లయితే, ఇస్సాకు వృద్ధుడే అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు తన పెద్ద కుమారుడైన ఏశావుని పిలిచి, నా కుమారుడా, నాకు
నా మరణదినం నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములను అంబులను తీసుకుని అడవికి పోయి నా చావక మునుపు నేను ఆశీర్వదించినట్టు నాకు ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచి నేను తినుటకై నా ఎదుగు తెమ్మని చెప్పాను. So, even at his old age, he loved food. ఆయన అంత వృద్ధాప్య సమయంలో కూడా భోజనాన్ని ప్రేమిస్తున్నాడు. Yeah, Bible calls it glutton. అది తిండిబోత్తనం అని బైబిల్ పిలుస్తుంది. So, what happened? ఏం జరిగింది? He could not discern his own son. ఆ సొంత కుమారుడిని అతను వివేచించలేకపోయాడు. Jacob came to him యాకోబు వచ్చాడు ఆయన దగ్గరికి, and telling, I am Esau. నేనే ఏశావునని చెప్పాడు. Give me the blessing. నన్ను ఆశీర్వదించండి అన్నాడు. And he says, oh, your voice is like Jacob, but you say that you are Esau. అతను ఇసాక్ ఏమన్నాడంటే, నువ్వు యాకోబు స్వరాన్ని కలిగి ఉన్నావు కానీ నువ్వేమో ఏశావు అని చెప్తున్నావు. Now smell, he says. కాబట్టి దగ్గరికి వచ్చి చేతిని చూపించి ఇదిగో నా వాసన చూడండి అని అన్నాడు. It was the smell of the forest, smell of a hunter. అక్కడ ఏంటంటే ఆ అడవి జంతువు యొక్క చర్మాన్ని తగిలించుకున్నాడు కాబట్టి ఆ వాసన వచ్చింది. He didn't have discernment. అక్కడ వివేచన లేకుండా ఉంది అతనికి. And he blessed him. ఆయన అక్కడ ఆశీర్వదించాడు యాకోబు. All the blessings supposed to be given to the first son, Esau, he gave to Jacob. మొదటి కుమారుడైన ఏశావుని ఏవైతే ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడో యాకోబుని ఆశీర్వదించాడు. Then what happened? You know the rest of the story? తర్వాత కథ అంతా మీకు తెలుసు కదా. After much gap, Esau came running with the good food. చాలా కాలం తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత ఏశావు పరిగెత్తకుండా మంచి భోజనాన్ని ఆహారం సిద్ధపరిచి తీసుకొస్తాడు. Daddy, I brought the food. నాన్న నేను మంచి ఆహారం తీసుకొచ్చానని చెప్తున్నాడు. I hunted a deer and prepared a food. ఒక జింకను లేడిని నేను వేటాడి నేను ఆహారాన్ని తీసుకొచ్చాను. Oh, just now I thought you had come and I given all the blessings. Your brother has cheated you. అప్పుడు ఇసాక్ అంటున్నాడు, ఇప్పుడే నువ్వు వచ్చావు ఆహారం తీసుకొచ్చావు అనుకున్నాను, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాను, నీ సహోదరుడు నేను మోసం చేశాడు. And he cried and cried and cried and he wanted to kill his brother Jacob. ఏశావు ఎంతో ఏడ్చాడు తన సహోదరుడిని యాకోబుని చంపాలనుకున్నాడు. So Jacob had to leave his house, ran to a distant place to Laban's house. కాబట్టి యాకోబు ఎంతో దూరమైన ప్రదేశానికి పరిగెత్తి తన సంబంధి అయినటువంటి లాబాన్ ఇంటికి వెళ్ళాడు. And there he worked very hard, lonely fellow, separated from mother and father and brother, worked with a difficult boss, and his entire life became very bitter. అక్కడ యాకోబు ఒంటరిగా తల్లిని తండ్రిని సహోదరుని విడిచిపెట్టి దూర ప్రాంతంలో ఎంతో కష్టమైనటువంటి యజమాని కింద ఎంతో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. ఆ విధంగా అతని జీవితం ఎంతో చేదుగా అయింది. Yeah. So we read that in 21, 22, 23 verses how Isaac was deceived. మనం 21, 22, 23 వచనాలలో చూస్తాం ఏ విధంగా ఇస్సాకు మోసగించబడ్డాడో. One lack of discernment. See how difficult situations were created for Jacob and Esau. వివేచన లేకపోవడం అనే ఒక్క ప్రదేశం వల్ల యాకోబు ఏశావులు ఎంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో చూడండి. So we need to have discernment. కాబట్టి మనకు వివేచన ఉండాలి. Especially when you are a father, you are head of the home. నువ్వు తండ్రి అయినప్పుడు నీ కుటుంబానికి యజమానివి నువ్వు. To protect your family. నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించాలి. To protect your children. నీ పిల్లల్ని సంరక్షించాలి. Go to God. దేవుని దగ్గరికి వెళ్ళు. Lord, fill my heart with love. ప్రభువా నా హృదయాన్ని ప్రేమతో నింపండి. And that love should grow in discernment, Lord. ఆ ప్రేమ తెలివిలో వివేచనలో ఎదగాలి, అభివృద్ధి పొందాలి ప్రభువా. It should know in the knowledge of knowing you, Lord. ప్రభువా నిన్ను గురించి నీ ఎరిగిన ప్రేమతో నేను ఆ ప్రేమ ఎదగాలి. See, this knowledge and discernment comes together. ఈ జ్ఞానము అలాగే వివేచన రెండు కలిసి వస్తాయి. And I can show another verse. We can interpret scripture with scripture. మరొక వచనాన్ని చూపిస్తాను. మనము వాక్యాన్ని ఒక భాగంతో మరొక భాగాన్ని పోల్చి చూడాలి. Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. And the last few verses I'll read. 5వ వచనంలో చివరి భాగం కొన్ని మాటలు నేను చదువుతాను. Yeah. So Paul, the author of Hebrews, we don't know whether it's Paul or not. Author of Hebrews says, I want to tell a lot about Melchizedek. హెబ్రీ గ్రంథకర్త అది ఆయన ఎవరో మనకు తెలియదు. అయితే ఇతను ఏం చెప్తున్నాడంటే మెల్కీసెదెక్ గురించి చాలా మాటలు 11th verse. 11వ వచనం చూసినట్లయితే అతను మెల్కీసెదెక్ గురించి చాలా మాటలు చెప్తున్నాడు. But by this time you ought to be teachers, but you want somebody to teach you again. 11వ వచనం, మేము చెప్పవలసిన అనేక సంగతులు మీకున్నవి కానీ మీరు వినుటకు మందులై ఉన్నారు.
We have to teach elementary principles to you again. మీకు మరలా మీకు ప్రాథమికమైన విషయాలు మీకు మళ్ళీ బోధించాలి. And you have come to need milk. You want to drink milk, not solid food. నీవు పాలు తాగవలసిన వాళ్ళే ఉన్నారు. మీరు మీరు ఘనమైన మంచి ఆహారాన్ని తీసుకోవడానికి మీరు రెడీగా లేరు. Yeah. Everyone who partakes only milk, that is a basic elementary principles. He is not accustomed to the word of righteousness. ఎవరైతే పాలు తాగేవాళ్ళుగా ఉన్నారంటే మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. Yeah, he is an infant. అతను శిశువు. Yeah, he is a child. ఒక చిన్న శిశువు, చిన్న బిడ్డ. 14th verse. 14వ వచనంలో చూస్తే, But solid food is for the mature, who because of practice have their senses trained to discern good and evil. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. So that's the knowledge of the word of God. అది దేవుని యొక్క వాక్యం సంబంధించిన జ్ఞానమైంది. Studying the word of God. దేవుని వాక్యాన్ని చదవటం. Obeying the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించడం. Hearing the word of God. దేవుని వాక్యాన్ని వినడం. Yeah, this is called getting accustomed to the word of God. ఆ విధంగా దేవుని వాక్య విషయంలో మనం దానికి అలవాటు పడడం. Then your senses of knowing what is good and evil will improve. అభ్యాసం అలా చేయడం ద్వారా మన జ్ఞానేంద్రియాలు అవి సాధకం చేయబడతాయి. Senses are discerned to find out good and evil. మన జ్ఞానేంద్రియాలు వివేచించుట చేత మేలు కీడులు ఏంటి అనే దాన్ని వివేచిస్తాయి. Yeah, in our college we have a catering department. మా కళాశాలలో క్యాటరింగ్ చేసే ఒక ఈ విభాగం ఉంది. Yeah, hotel management. హోటల్ మేనేజ్మెంట్. And I heard people saying there are some chefs who are well trained. ప్రజలు ఇలా అంటూ ఉంటాం, నేను విన్నాను ఏంటంటే కొంతమంది వంట పని చేసే వాళ్ళు ఎంతో తర్ఫీదు పొందిన వాళ్ళుగా ఉంటారట. And they are so trained that without tasting, by just smelling they say salt is less or chili is less or this is less and this is less, they'll say. వాళ్ళు ఎంత గొప్పగా తర్ఫీదు శిక్షణ పొందుతారు అంటే వాళ్ళని టేస్ట్ చేయకుండా, నాలుక మీద రుచి చూడకుండానే వాసన చూసి వాళ్ళు దానిలో ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది అని చెప్పగలరట. Yeah, that is they have trained their senses. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ జ్ఞానేంద్రియాలని సాధకం చేసుకున్నారు. And they will not eat any type of food because it will spoil their tongue. Senses will be diminished. వాళ్ళు వేరే వంటకాలు ఏమి తినరు, ఎందుకంటే అది వాళ్ళ రుచిని చూపించే ఇంద్రియాలని వాళ్ళు పాడు చేస్తాయి కాబట్టి. The senses will lose its power. ఆ జ్ఞాన ఇంద్రియాలు వాటి శక్తిని కోల్పోతాయి. The same way in our spiritual life, we can't see whatever others are seeing. We cannot read whatever others are reading because it will reduce our sense in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇతరులు చూసేది మనం చూడకూడదు, ఇతరులు చదివేది మనం చదవకూడదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా మనం మన ఆత్మీయ జ్ఞానేంద్రియాలని మనం కోల్పోతాం. Yeah, we read in Joshua chapter 9. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదువుతాం. Joshua chapter 9 and verse 5. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం which verse brother? Yeah, 5th verse. 5వ వచనం. Joshua chapter 5 and verse 9 and verse 5. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. See, some people came to Joshua. యెహోషువ దగ్గరికి కొంతమంది వచ్చారట. Yeah, 4th verse says, they are the Gibeonites. They acted craftily as if they come from a long distance with worn out and parched sandals on their feet, worn out cloths on themselves, and all the bread of their provision was dry, had become crumbled. 4వ వచనంలో చూస్తాం, గిబియోనీయులు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని వాళ్ళు పాతగిలి మాసికి వేసిన బట్టలు చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకుని వచ్చారు. Yeah, 9th verse they say, we came from a far away country. 9వ వచనంలో చెప్తున్నారు, మేము చాలా సుదూరమైన ప్రాంతం నుంచి వచ్చాం. And because of the fame of the Lord and God we came to you seeking. మేము ఆయన కీర్తిని ఐగుప్తులో విని దాన్ని బట్టి మీ దగ్గరికి వచ్చామని చెప్తున్నారు. And Joshua made a covenant with them. అప్పుడు యెహోషువ వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటాడు. What is the covenant? ఏంటి ఆ నిబంధన? We will not kill you. మేము మిమ్మల్ని చంపము. But Joshua was deceived. అక్కడ యెహోషువ మోసగించబడ్డాడు.
Yeah, later on we find that there was severe problem because of them. తర్వాత కాలంలో మనం చూస్తాం వాళ్ళ చేత ఎంతో తీవ్రమైనటువంటి అపాయం సమస్యలు కలుగుతాయి వాళ్ళ వల్ల, గిబియోనీయుల I'll వల్ల. show you a verse to you. 2 Samuel chapter 21. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో దాని గురించి చూస్తాం. First verse. Now, the 2 Samuel chapter 21 and verse 1. 2వ సమూయేలు 21వ అధ్యాయం మొదటి వచనం. Now there was a famine in the days of David for 3 years, year after year, and David sought the presence of the Lord. And the Lord said, "It is for Saul and his bloody house, because he put the Gibeonites to death." 21 మొదటి వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసిన అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. Second and third verse also you can read afterwards. తర్వాత 2-3 వచనాలు కూడా మీరు చదవచ్చు. Yeah, Joshua made a covenant with them that we will not kill you. You will be with us as servants. యెహోషువ వాళ్ళతో ప్రమాణం చేస్తాడు, ఒక నిబంధన చేస్తాడు, మిమ్మల్ని చంపము అని. But King Saul killed Gibeonites. కానీ రాజైన సౌలు ఆ గిబియోనీయులను చంపేస్తాడు. Yeah, first verse, he put Gibeonites to death. మొదటి వచనంలో మనం చూస్తాం సౌలు గిబియోనీయులను హతము చేసెను. Thus he broke the covenant. ఎందుకంటే అక్కడ ఆ ప్రమాణాన్ని అతను తప్పాడు. See, Joshua, because of lack of discernment, he made a covenant. ఇక్కడ యెహోషువ వివేచన లేకుండటం చేత అతను ఒక నిబంధన చేశాడు. Okay, he has made a covenant. సరే, అతను ఒక నిబంధన ప్రమాణం చేశాడు. But now God says, honor the covenant. ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆ యొక్క ప్రమాణాన్ని గౌరవించు. Don't break the covenant. దాన్ని దాటద్దు, దాన్ని తప్పొద్దు. But King Saul, he killed the Gibeonites that broke the covenant. ఆ విధంగా సౌలు ఏం చేశాడంటే గిబియోనీయులను హతం చేయడం ద్వారా ఆ ప్రమాణాన్ని దాటాడు, తప్పాడు. What was the punishment? ఏంటి దానికి శిక్ష ఏంటి? The punishment for whole nation of Israel. ఇశ్రాయేల్ దేశం మొత్తానికి వచ్చింది ఆ శిక్ష. For not 1 or 2 days, 3 years famine. 1-2 రోజులు కాదు, 3 సంవత్సరాలు కరువు వచ్చింది. See how God is concerned for the Gibeonites. గిబియోనీయుల విషయంలో దేవుడు ఎంత పట్టింపు కలుగున్నాడో చూడండి. So God values people. దేవుడు ప్రజలకు విలువనిస్తాడు. Who are these people? ఎవరు ఈ ప్రజలు? ఎవరు? They are the people who deceived Joshua. యెహోషువని వీళ్ళు మోసం చేసిన ప్రజలు వీళ్ళు. But God did not punish these Gibeonites. కానీ దేవుడు గిబియోనీయుల్ని శిక్షించలేదు. కానీ because Joshua should have prayed to God, Lord, these people say that they came far away. Lord, tell me whether I can make a covenant or not. He did not pray for that. He did not seek God. అక్కడ యెహోషువ ప్రార్థించి ఉండాల్సింది, ప్రభువా వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చామంటున్నారు, వీళ్ళతో నిబంధన చేసుకోవాలా వద్దా అని అడుగుండాల్సింది. కానీ అక్కడ ప్రార్థన చేయలేదు యెహోషువ. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, in some difficult situation, కొన్ని కష్టమైన పరిస్థితుల్లో where you are trying to make some partnership, మీరు కొన్ని పార్ట్నర్షిప్స్ కలిగి ఉండాల్సి వస్తున్నప్పుడు, it may be business partnership, అది వ్యాపార సంబంధమైనటువంటి అనుబంధం, or prayer partnership. లేదా ప్రార్థన చేసుకోవడానికి పార్ట్నర్షిప్. I know some of the churches where people left out of rebellion. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని సంఘాల్లో నేను చూస్తా ఉన్నాను, ఎవరైతే వ్యతిరేకించడం ద్వారా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. And some brothers in this church, because they were friends, they still maintain some prayer fellowship. అయితే ఈ వెళ్ళిపోయిన వాళ్ళు స్నేహితులుగా ఉండటం బట్టి ఇక్కడున్న సహోదరులు ఏం చేస్తారంటే వాళ్ళతో ఆ ప్రార్థన కూడికల్లో పాల్గొంటూ ఉంటారు, వాళ్ళతో కలిసి వెళ్ళిపోయిన వాళ్ళు. And they went out of rebellion. They never repented. వాళ్ళు తిరుగుబాటు చేత వెళ్ళిపోయారు, వాళ్ళు ఎప్పుడు కూడా పశ్చాత్తాపడలేదు. That will defile this person's spirit. ఇక్కడ ఉన్నటువంటి ఆ మనిషి యొక్క ఆత్మను అపవిత్రపరుస్తుంది అది. Before telling yes to them, they should have sought God. Lord, give me discernment. Give me discernment, Lord. వాళ్ళతో కలిసి అవును అని చెప్పడానికి ముందు దేవుని దగ్గరికి ముందు మాత్రం వెళ్ళి అడగాలి దేవుని, ప్రభువా నాకు వివేచన దయచేయండి అని. We also read one example in the New Testament in Acts chapter 8. కొత్త నిబంధనలో ఈ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో కూడా మనం ఒక మాటను చూస్తాం. Acts chapter 8 and verse 30. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనం. I read that verse to you. Yeah, Philip was in Samaria. There was a big revival. Brother, 13th verse, right? Yeah. 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. Yeah, he was working very close with Philip.
ఇక్కడ ఈ సీమోను ఫిలిప్పుతో చాలా దగ్గరగా భాగస్వామి కలిగి ఉన్నాడు, భాగస్వామ్యం. And might be he's supporting him financially and he's helping him in so many ways. ఈ సీమోను ఆర్థికంగా ఫిలిప్పుని సమర్థిస్తూ ఉండొచ్చు ఎన్నో విధాలుగా. And Philip thought he was a godly man. He was a good minister. ఫిలిప్ ఏమనుకున్నాడు అంటే ఇతను ఒక దైవజనుడైన వ్యక్తి, ఇతను ఒక మంచి పరిచారకుడు అని అనుకున్నాడు. And when apostles came there, when they laid hands on the people in Samaria, they received the Holy Spirit. అపోస్తలే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న సమరయ ప్రాంతంలో ప్రజల తల మీద చేతులు ఉంచగానే వాళ్ళు రక్షణ పొందుకున్నారు. Then he gave money to the apostles and asked them, "You please pray for us. I should also have this gift." He trying to buy the gift with money. అప్పుడు సీమోన్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి నాకు కూడా ఆ వరాన్ని ఇవ్వండి, నేను ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేస్తాను వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందుకునేలాగా ఆ వరాన్ని అతను డబ్బులతో కొనాలనుకున్నాడు. Now Peter is seeing through this man. కాబట్టి ఇప్పుడు పేతురు ఈ వ్యక్తిని చూస్తున్నాడు. Yeah, what is he telling? ఏం చెప్తున్నాడు పేతురు? 23rd verse. 23వ వచనం. I see that you are in the gall of bitterness and in the bondage of iniquity, and pray to the Lord for me yourselves. Nothing of what you have said may come upon me. 23 నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనమని చెప్పాను. Yeah, 20th verse onwards, Peter is telling, may your silver perish with you because you thought you could obtain the gift of God with money. You have no part or portion in this matter, for your heart is not right before God. Therefore, repent of this wickedness of yours and pray that the Lord, if possible, the intention of your heart may be forgiven you. 20వ వచనం నుంచి మనం చూస్తాం పేతురు మాట్లాడుతున్నాడు. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకొనుటను తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం నీ దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యముందు నీవు పాలు పంపులు లేవు. If you have time, count the number of sins he is having. మీకు కనుక సమయం ఉన్నప్పుడు అతను ఎన్ని పాపాలు చేశాడో అనేదాన్ని మనం అక్కడ లెక్కించవచ్చు. Yeah, but Philip could not discern. అయితే ఫిలిప్ ఈ విషయాన్ని వివేచించలేకపోయాడు. Because he was only an evangelist. ఎందుకంటే ఫిలిప్ అక్కడ ఒక సంవత్సరమే అక్కడ సువార్తికుడిగా ఉన్నాడు. But the apostles, Peter, Paul, they could have the discernment. కానీ అపోస్తలుడైన పేతురుకి ఇక్కడ వివేచన ఉండింది. Yeah. The elder in Laodicea, he did not have discernment. He was naked, wretched, miserable. But he said, I am rich, no shortcoming, I am all right. లవోదికలో ఉన్న సంఘ పెద్దకు కూడా వివేచన లేకుండా ఉండింది. అతను వస్త్రాలు లేకుండా ఉన్నాడు, ధనవంతుడు కాకుండా. Jesus is our example. Yeah, Jesus is our example. అతను ఏమనుకున్నాడంటే నేను ధనవృద్ధిని చేసుకున్నాను అనుకున్నాడు. అయితే మనకి యేసు ప్రభు మాదిరిగా ఉన్నాడు. Yeah, I'll show a verse in John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. Yeah, and verse 24. 24వ వచనం. But Jesus on his part was not entrusting himself to them because he knew all men. అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన అతను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. So this discernment is not to find fault with others, but for protecting us and our church. ఈ వివేచన అనేది ఎదుటి వ్యక్తిలోని తప్పుల్ని పట్టడానికి కాదు, కానీ అది మన సంఘాన్ని మనల్ని రక్షించుకోవడానికి కోసమే ఉంది. So if you are a parent, father or mother having children, నువ్వు తండ్రి గాని తల్లి గాని ఉండి నీ కుటుంబంలో పిల్లలు కనుకున్నట్లయితే we have to pray to God, Lord, give me discernment. నువ్వు దేవునికి ప్రార్థించాలి, ప్రభువా మాకు వివేచన దయచేయండి. Because this discernment is a sign for your spiritual growth. ఎందుకంటే ఈ వివేచన అనేది నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకి ఒక సూచనగా ఉంది. Let me discern the bad spirits. ఈ చెడు ఆత్మల్ని వివేచించగలిగే శక్తి. Yeah, many people will come and say, Lord Jesus, Lord Jesus, Lord Jesus. చాలా మంది వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు అయిన యేసు అని అంటారు. Yeah, but we have to have the discernment. Are all calling Lord, Lord, Lord? Are they spiritual? అయితే మనకి వివేచన ఉండాలి. ప్రభువా ప్రభువా అని పిలిచే వాళ్ళందరూ కూడా ఆత్మీయులా కాదా? We find in Acts 18:6, Bereans, the people from the city of Berea, they had discernment. Even when Paul was teaching, they were comparing it with the verse. మనం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. బెరియా సంఘస్థులు వాళ్ళు పౌలు చెప్తున్నప్పటికీ కూడా పౌలు చెప్పే సంగతులు సరైనవా కావా అని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పరిశోధిస్తా ఉన్నారు. So they became noble men. వాళ్ళు చాలా ఉన్నతులైన వ్యక్తులుగా పిలువబడ్డారు. So let us also become noble people.
మనం కూడా వాళ్ళలాగా ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలి. As Paul says in Philippians chapter 1, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు చెప్పినట్లు let love abound in knowledge and discernment. ప్రేమ వివేచనలోను జ్ఞానంలోను ఆ, ఎదగాలి, అభివృద్ధి చెందాలి. Knowledge of the word of God, knowledge about God, knowledge of God, and through that discernment also will increase. దేవుని యొక్క వాక్యము దేవుని విషయంలోను అలాగే దేవుని గురించి అన్నిటి విషయంలో అదే విధంగా మనం ఎదగాలి. అప్పుడు ప్రేమ విషయంలో కూడా మనం వివేచన విషయంలో కూడా ఎదుగుతాం. Discernment is nothing but having light. వివేచన అనేది ఒక వెలుగుని కలిగి ఉండటం అయింది. First, we have to walk in light. మనం మొదట వెలుగులో నడవాలి. We have to see our own condition. మన సొంత పరిస్థితి ఏంటనేది మనం చూడగలగాలి. And then in our circle, God has given us a boundary, our own family. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మన పరిధి అంటే మన కుటుంబంలో, suddenly your child is asking, shall I go for this program or not? మీ కుమారుడు వచ్చి ఇగో ఈ ప్రోగ్రామ్ కి నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళనా వద్దా అని అడిగితే, it may have some idol worship, things like that. అక్కడ ఏమైనా విగ్రహారాధనకు సంబంధించిన విషయాలు కనుక్కున్నట్లయితే, But some programs may be good, there will not be any evil. కానీ కొన్ని విషయాలు మాత్రం అక్కడ మంచి ఉండి ఎటువంటి చెడు లేని విషయాలు ఉంటాయి. Or they are going on a tour as a class. వాళ్ళ క్లాస్ తరగతి విద్యార్థులతో కలిసి ఒక టూర్ కి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, There are no written rules in our church or in the Bible. అయితే మన సంఘంలో కానీ లేకపోతే వాక్యంలో కానీ ఎక్కడ రాయబడినటువంటి రూల్ సూత్రాలు ఏం లేవు. But ask God for discernment. దేవుణ్ణి వివేచన కొరకు అడగాలి. Lord, shall I send them or not send them? ప్రభువా, వారిని నేను పంపించాలా పంపించొద్దా? If you send them, their spirit may be defiled. ప్రభువా, ఒకవేళ పంపిస్తే వాళ్ళ ఆత్మ ఏమైనా అపవిత్రపడుతుందా? If you don't send them, they may be discouraged. లేకపోతే వాళ్ళని పంపించకపోతే వాళ్ళు నిరుత్సాహం చెందుతారు. They may develop lot of ill feeling against the parents. లేకపోతే తల్లిదండ్రుల పట్ల పంపించినట్లయితే వాళ్ళు చెడు అభిప్రాయాలు కలిగి ఉంటారు. Lord, show me which is best, Lord. ప్రభువా, ఏది మంచిదో నాకు చూపించండి ప్రభువా. God give you the light. దేవుడు ఆ యొక్క వెలుగునిస్తాడు మీకు. The Holy Spirit also will help you. పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేస్తాడు. So let us grow in love through the knowledge and discernment. కాబట్టి ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి. ఏ విధంగా అంటే వివేచనలోను అలాగే దేవునిలోను. Paul was full of love, so he had discernment. పౌలుకి ప్రేమ పూర్ణుడిగా ఉన్నాడు, ఎందుకంటే అతను వివేచన కలిగి ఉన్నాడు కూడా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our dear loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for giving us the word of God. ప్రభువా, మీ దేవుని యొక్క వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you for giving us the Holy Spirit. మీ పరిశుద్ధ ఆత్మను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. We want to get accustomed to the word of God, దేవుని యొక్క వాక్యానికి మేము సాధకం చేయబడిన వారిగా ఉండడానికి సహాయం చేయండి. so that, Lord, we will discern what is good and what is evil. ఏది మేలో ఏది కీడో మేము వివేచించులాగున. Especially we pray for all the husbands, Lord, who have a family. Grant them this discernment, Lord. ఎవరైతే భర్తలుగా ఉన్నారు కుటుంబంలో, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వారికి వివేచన దయచేయండి. To protect them and their family. వారిని రక్షించుకొనిలాగున, అలాగే వారి కుటుంబాన్ని కూడా వారు రక్షించుకొనిలాగున. Guide them, Father. వారిని నడిపించండి తండ్రి. Guide us, Lord. మమ్మల్ని నడిపించండి ప్రభువా. Fill our hearts with more and more of your love. మీ ప్రేమ చేత మా హృదయాలను మరింతగా నింపండి తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. Amen. ఆమేన్. Amen.